ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేయడం అయిపోయింది. మన ఈమెయిల్ ఐడి వచ్చేసి vaasfamily20@gmail.com. vaasfamily20. దీన్ని ఈ ఈమెయిల్ ఐడిని డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేసి పెడతాను. మీరు డైరెక్ట్గా దానికి మీరు మీ వీడియో అంటే విషెస్ వీడియోని మాకు పంపించండి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు టైము మార్నింగ్ 7:30 అయింది. హనీగాడు ఇప్పుడే స్కూల్కి బయలుదేరినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ టీచర్స్కి ఇక్కడ గ్రీటింగ్స్ తయారు చేస్తూ ఉంది. ఈ వీక్ వీళ్ళ టీచర్స్ వాళ్ళది అప్రిషియేషన్ వీక్ అంట. అంటే మన టీచర్స్ని అప్రిషియేట్ చేస్తూ మనం ఏమైనా గిఫ్ట్స్ కానీ ఏమైనా ఇవ్వచ్చు టీచర్స్కి. సో ఈ వీక్ అంతా ఉన్నింది. ఈరోజు లాస్ట్ డే తీసుకెళ్తా ఉంది. అది కూడా టైం ఇప్పుడు 7:35 అయింది. మనం 7:45 కల్లా అక్కడ ఉండాలి. ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఈ 4 గిఫ్ట్స్ వాళ్ళ టీచర్స్ కంట. చూడండి, ఇది ప్లస్ ఇంకా ఏవేవో పెట్టేసుకోయింది ఒక్కొక్కరికి, ఒక్కొక్క టీచర్కి. ఇవి ఇప్పుడు టైము 7:43 అయింది. మనం 7:45 లోపల అక్కడ ఉండాలి స్కూల్లో. లేదు అంటే టాడీ లేట్ వచ్చినారని వాళ్ళు నోట్ చేసేసుకుంటారు. మాకు ఇంతవరకు ఒక టాడీ కూడా పర్లేదు. ఈరోజు లేట్ అయిపోయింది. డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసినారు. 1 minute లేట్ అయింది. సో దాంతో లేట్ అయిపోయింది. వాళ్ళు టాడీ స్లిప్ అని ఒకటి ఇస్తారు. సో లేట్ వచ్చినాం అనేసి నాతో సైన్ చేయించుకున్నారు. ఫస్ట్ టైం టాడీ. హనీనైతే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసాను. ఇప్పుడు జున్నుని డ్రాప్ చేయాలా. జున్ను కూడా స్కూల్కి రెడీ అయిపోయింది. జున్ను ఇప్పుడు స్కూల్కి వెళ్ళేసి రేపు ఈవినింగ్ మళ్ళా వస్తుంది. ఎందుకు అంటే ఈరోజు ఈవినింగ్ ఒక ప్లే ఉందంట స్కూల్లో. ప్లే అంటే డ్రామా లాగా. సో ఒక మూవీ తీసుకొని అందరు స్టూడెంట్స్ అందరు యాక్ట్ చేస్తారు దాంట్లో. మేము అది పోయి చూస్తాం. చార్లీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ మూవీ ఉంది కదా, ఆ మూవీకి వీళ్ళందరూ కూడా డ్రామా వేస్తున్నారంట. సో ఆ డ్రామా ఈరోజు ఈవినింగ్ ఉంటుంది. అదంతా కూడా వాళ్ళు చూసుకొని తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్లీప్ ఓవర్ వెళ్తున్నారు. ఆ స్లీప్ ఓవర్ అయిపోయిన తర్వాత రేపు అందరూ అక్కడే రెడీ అయిపోయి మళ్ళా రేపు ఇంకొక ఈవెంట్ ఉంది, మెయిన్ ఈవెంట్. అది ప్రామ్. ఆ ప్రామ్ ఏంటంటే వీళ్ళు సీనియర్స్ ఇప్పుడు స్కూల్ అయిపోతుంది, హై స్కూల్ అయిపోతుంది. హై స్కూల్ అయిపోయే ముందు పార్టీ లాంటిది అనమాట. ఒకటి మామూలుగా మన సీనియర్స్ అంతా కలిసి అంటే సెండ్ ఆఫ్ పార్టీ స్కూల్ ఉంటుంది కదా మన కాలేజ్లో, అట్లా సెండ్ ఆఫ్ పార్టీ లాంటిది ప్రామ్. రేపంతా కూడా అది ఉంటుంది. అదంతా చూసుకొని మళ్ళీ రేపు ఈవినింగ్ ఇంటికి వస్తుంది. సో జున్ను ఇప్పుడు వెళ్తే రేపు ఈవినింగ్ ఇంటికి వస్తుంది. స్కూల్ కి పింకీని కూడా తీసుకెళ్తా ఉందంట ఈరోజు. స్కూల్ కి కాదు, స్లీప్ ఓవర్ స్లీప్ ఓవర్కి వెళ్తా ఉందంట పింకీ కూడా. ఎవరింట్లో స్లీప్ ఓవర్? శ్రద్ధ వాళ్ళ ఇంట్లో. ఈ మధ్య జున్నునే డ్రైవ్ చేస్తా ఉంది స్కూల్ కి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కార్ ఇచ్చేస్తున్నాను. బాగా డ్రైవింగ్ చేస్తా ఉంది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నేను కూడా ఇక్కడ పక్కన కూర్చోను, ఇంకా డైరెక్ట్ కార్ ఇస్తున్నాను. జున్ను డ్రైవ్ చేస్తుంటే ఫస్ట్ టైం పక్కన కూర్చొని వీడియో తీసుకుంటున్నాను. లాస్ట్ టైం అంతా కొంచెం భయపడేది లైన్ చేంజ్ అయ్యేటప్పుడు అట్లా. ఇప్పుడైతే అస్సలు భయం లేదు. ఈవెన్ ఫ్రీవేలో కూడా వెళ్తుంది ఇప్పుడు బాగా. ఇంక పూర్తిగా వచ్చేసింది. ఇంక ఇచ్చేస్తా కారు. హ్యాపీగా నేను ఇంట్లో కూర్చుంటా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా యూటీఎస్ఏ క్యాంపస్. యూటీఎస్ఏ అంటే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ శాన్ ఆంటోనియో.
ఈ యూనివర్సిటీకే నెక్స్ట్ ఇయర్ జున్ను వెళ్తుంది. Yes. ఇది కూడా మనకు దగ్గర అన్నమాట. తర్వాత నేను డీటెయిల్ గా ఆ యూనివర్సిటీ అంతా ఎట్లా ఉంది ఎంకత అనేది లోపలికి వెళ్ళి మొత్తం బాగా నీట్గా చూపిస్తాను. ఇంకా జున్ను కూడా ఒక 2 months లో వెళ్తుంది. అంతకన్నా ముందు ఒకసారి పోవాల్సి వస్తుంది మేము, అప్పుడంతా కూడా నీట్ గా చూపిస్తాం. ఇప్పుడు జున్ను స్కూల్ ఇది హై స్కూల్. ఇది ఈ హై స్కూల్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉంటుంది. జున్ను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంకా ఒక 2 weeks ఉండే స్కూల్. దాని తర్వాత June 1st నుండి వీళ్ళకి హాలిడేస్. Yes. ఒక 2 months హాలిడేస్ ఉంటాయి. ఓకేనా? ఇంకా రేపు ఈవినింగ్ ఏనారా? Yeah. Okay. Bye-bye. జాగ్రత్త. Yes. ఓకే బై. నాకు ఫోన్ చేయి మళ్ళా ఈవినింగ్. జిన్ను చిన్నప్పుడు కార్ స్టీరింగ్ పట్టుకొని ఆడుకునేది ఇప్పటికీ గుర్తుంది నాకు. ఇప్పుడు చూస్తే నిజంగానే జిన్ను డ్రైవింగ్ చేస్తూ ఉంది. ఇంకా కొన్ని డేస్ అయిపోతే హనీగాడు కూడా. జున్నును డ్రాప్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాను. లాస్ట్ వీడియోలో మా 20th వెడ్డింగ్ యానివర్సరీకి మీ వీడియో విషెస్ పంపియండి టెలిగ్రామ్ లో వాస్ ఫ్యామిలీ అఫీషియల్ అనే ఐడికి అని చెప్పినా కదా. చాలా మంది అయితే పంపించినారు, కానీ ఇంకా చాలా మంది ఏమంటున్నారు అంటే వాస్ ఫ్యామిలీ పేరు మీద చాలా ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి, ఐడీస్ ఉన్నాయి అని అంటున్నారు. ఆ టెలిగ్రామ్ బదులు ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఒకటి ఈమెయిల్ ఐడికి వీడియోస్ పంపిస్తాం అంటున్నారు. సో అందుకోసమనే ఒక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. వాస్ ఫ్యామిలీ 20నా? Vaas family 20. ఓకేలే, బాగుందిలే వాస్ ఫ్యామిలీ 20. ఈజీ కూడా వాళ్ళకు. ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేయడం అయిపోయింది. మన ఈమెయిల్ ఐడి వచ్చేసి wasfamily20@gmail.com. wasfamily20 మధ్యలో _ కానీ డాట్ కానీ ఏమి ఉండదు, మొత్తం అంతా కలిపే wasfamily20. దీన్ని ఈ ఈమెయిల్ ఐడిని డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్స్ లో కూడా పిన్ చేసి పెడతాను. మీరు డైరెక్ట్ గా దానికి మీరు మీ వీడియో అంటే విషెస్ వీడియోని మాకు పంపించండి. ఇది కూడా నెక్స్ట్ సాటర్డే లోపు అంటే May 13th లోపు మాకు పంపించండి. నెక్స్ట్ డే ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక వీడియో లాగా, ఒక పెద్ద వీడియో లాగా మన యూట్యూబ్ ఛానల్లో దాన్ని పబ్లిష్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్ పిలిచినారు. ఫస్ట్ మేము 4 వెళ్దాం అనుకున్నాము, కానీ జున్ను ఈరోజు స్లీప్ ఓవర్ వెళ్ళింది కదా, సో జున్ను రాదు, మేము ముగ్గురమే వెళ్ళాలా. అదే విషయము వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాము, జున్ను రాదు, ఓన్లీ మేము ముగ్గురమే వస్తున్నామని. ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాలా. ఎందుకు ఫోన్ చేసిన అంటే జున్ను రాదు, మేము ముగ్గురే వస్తున్నాము, జున్ను స్లీప్ ఓవర్కి వెళ్తా ఉంది. 7:30 7 కల్లా అట్లా వచ్చేస్తాంలే. సరే అండి. ఓకేనా? ఓకే శివ, మరి ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు టైము 2:30 అయింది. లంచ్ రెడీ అయింది, లంచ్ చేస్తున్నాము. ఈరోజు లంచ్లోకి లాస్ట్ వీక్ పప్పు, ఆమ్లెట్, కర్డ్, అంతే. ఆ పప్పు కూడా ఇప్పుడుది కాదు, లాస్ట్ వీక్ది. లాస్ట్ వీక్ దేం కాదు, నిన్నటిదే. నిన్నటిది అంటే నిన్న లాస్ట్ వీక్ది అనమాట. అట్లా తొందరగా తినేసి మళ్ళీ హనీ కానీ పిచ్చుకొని రావాలా. నేను ఊరికనే అంటూ ఉంటాను ఇట్లా లాస్ట్ వీక్ అని కానీ లాస్ట్ మంత్ అని కానీ ఇట్లాంటివి ఏమైనా కూడా మీరు నిజంగా సీరియస్ తీసుకొని, కొంతమంది అట్లా తినకూడదన్నా, లాస్ట్ వీక్ తినకూడదన్నా, మొన్నది తినకూడదన్నా అని అంటూ ఉంటారు. నేను జోక్ చేస్తుంటాను అనమాట. ఇట్లనే కొన్ని రోజుల ముందు నేను మన డెకరేషన్స్ ఉన్నాయి కదా, హౌస్ వార్మింగ్ డెకరేషన్స్, అవి రెంట్కి ఇస్తాను, ఎవరన్నా కావాలంటే చెప్పండి అని ఊరికి జోక్ చేసినాను ఒక వీడియోలో. ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు, ఎవరో ఒకరు ఈమెయిల్స్ చేస్తారు, ఇన్స్టాలో డిఎమ్స్ చేస్తారు, ఈ ఊరోళ్ళు కానీ పక్కన ఊర్లో వాళ్ళు కానీ, మీరు డెకరేషన్స్ ఇట్లా రెంట్కి ఇస్తామన్నారు కదా, ఇస్తారా అని. సో ఇప్పుడైనా చెప్తున్నాను, ఆ డెకరేషన్స్ కానీ ఏవి కానీ మేము రెంట్కి ఇయ్యము. ఆ రోజు వీడియోలో ఊరికనే చెప్తున్నాను. లేదా దాచిపెట్టుకుంది ఇక్కడ. ఏమన్నారా టీచర్? And they gave me a card. Yeah. My teacher, Miss Guerra, and then my GT teacher cried. హనీగాడు వాళ్ళ టీచర్స్ కి మార్నింగ్ తీసుకెళ్ళిన గిఫ్ట్స్ ఇచ్చిందంట. ఇస్తే ఒక టీచర్ ఏమో రిటర్న్ ఒక గిఫ్ట్ కార్డ్ ఉందా, జస్ట్ గ్రీటింగ్ ఇచ్చినారు, ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినారు. ఇంకొక టీచర్ అయితే ఫుల్ ఏడ్చేసిందంట.
కదా వీళ్ళ జీటీ టీచర్ ఉంటారు, ఆ టీచర్ ఏడ్చినారంట. అంటే ఏడ్చడం అంటే ఆనంద బాష్పాలు. వాళ్ళ టీచర్ ఇది ఇచ్చినారు చూడండి. Annika, thank you so much for the mug and some of my favorite goodies. I can't wait to enjoy them. I truly appreciate you thinking of me during Teacher Appreciation. It has been a joy having you in my class this year. Enjoy your summer. Argera. హనీ గారికి కూడా డే ఆఫ్టర్ టుమారో బర్త్డే పార్టీ ఉందంట. జున్ను ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది, హనీ వెళ్తుంది, నన్నే ఎవరు పిలిచారు పార్టీస్కి. ఈరోజు వెళ్తున్నావు కదా ఈవినింగ్. డిన్నర్ అది జస్ట్. మొన్న ఇక్కడ స్టెప్ వేయాలా, మళ్ళీ తర్వాత రాలేదని చెప్పినా కదా, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ స్టెప్ వేసినారు. ఇప్పుడు ఆ స్టెప్కి కరెక్ట్గా లెవెలింగ్ చేస్తున్నారు అనమాట. ఆ స్టెప్స్కి అక్కడ కొంచెం మట్టి వేసి లెవెలింగ్ చేస్తున్నారు. దాని తర్వాత అక్కడ గడ్డి వేస్తారంట, గ్రాస్ కూడా వేసేస్తారు. ఇది ఈ స్టెప్ కొత్తగా వేసినది. ఇక్కడ గుంత తవ్వి వేసినారు, అందుకోసమనే మళ్ళా వాళ్ళు ఇప్పుడు మట్టి వేసేసి దీని లెవెల్కి ఇక్కడ గడ్డి వేసేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు బాగా లెవెల్ ఉంది. ఇట్లా ఈ రిపేర్స్ అన్నీ కూడా ఫ్రీనే అన్నమాట మనకు. ఇట్లా వాళ్ళు 1 year వరకు మనకు వారంటీ ఉంటుంది. 1 yearలో మనకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు వచ్చి ఫ్రీగా చేసిపోతారు. కొన్ని అయితే 3 weeks 3 years ఉంది అనుకుంటా, కొన్ని 1 year. మనము ఈ కొత్త ఇంటికి వచ్చి 6 months అయింది ఆల్రెడీ. ఇంకొక 6 months ఉంటుంది మనకు వారంటీస్ ఇవన్నీ ఏమైనా చేయించుకోవాలంటే. మీరు ఏమైనా ఉన్నారా రిపేర్స్? No, not really. ఇప్పుడు టైము ఈవినింగ్ 7:30 అయింది. ఇప్పుడు డిన్నర్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరినాము. వాళ్ళ ఇల్లు కూడా మన కమ్యూనిటీలోనే ఉంటుంది. కొత్తగా వచ్చినారనమాట వాళ్ళు, అంటే కొత్తగా అంటే ఒక 2-3 months అయింది. వాళ్ళకు గృహప్రవేశం కూడా జరిగి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఒక 2 minutes వెళ్ళిపోవచ్చు కార్లో అయితే. నార్మల్గా నడుచుకుంటూ పోవచ్చు, మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అనేసి కార్లో వెళ్తున్నాం. వచ్చేసాము అప్పుడే 1 minute. ఇక్కడ చూడండి, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడంతా కూడా. అట్లనే వెనక్కి కూడా ఫుల్ కొత్త ఇల్లులన్నీ వస్తున్నాయి. ఇవన్నీ 3 years నుంచి 5 years వరకు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుందంట ఇక్కడ. అంటే అంతవరకు ఇల్లు కడుతూనే ఉంటారు. అంత పెద్ద కమ్యూనిటీ ఇది. వీళ్ళ ఇంటికే మనం వచ్చినది. పేరు శివ. యాక్చువల్గా విష్ణు ఉన్నారు కదా, విష్ణు ఫ్రెండ్ కూడా. ఎన్ని months అయింది శివ ఇక్కడికి వచ్చి మీరు? మార్చ్ 10th. 1.5 month అంతేనా? నేను 3 months అని చెప్పిన యాక్చువల్గా. అంటే ఇప్పుడు టైము నైట్ 11 o'clock అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, డిన్నర్ అయిపోయి చాలాసేపు మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా అక్కడ కూడా ఎక్కువ వీడియో తీసుకోలేదు, బాగుండదు అనేసి. వేరే వాళ్ళ ఇంటికి పోయి మనం ఎక్కువ వీడియో తీసుకుంటే బాగుండదు. సో ఇంకా తిన్నాము. ప్లస్ జున్ను కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట, ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో జున్ను ఎంజాయ్ చేస్తూ ఉంది. మేము ఇంకా ఆల్రెడీ తిన్నాము కాబట్టి ఇంకా డైరెక్ట్గా పడుకోవడమే. నెక్స్ట్ రేపు ఏం చేద్దాం అనేది రేపు చూద్దాము. జున్ను గారికి రేపు ప్రామ్ ఉంది, ఆ జున్ను డైరెక్ట్గా వెళ్తుంది. జున్ను ప్రామ్ దగ్గరికి మనం ఏమైనా సర్ప్రైజ్గా వెళ్దామా అని చూస్తున్నాము, అది చూడాలి. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Bye. మిస్ అవుతున్నారా జున్నుని? No. ఎందుకు? Disgusting. ఊరికే అట్లా అంటుంది కానీ ఫుల్ జున్ను అంటే మాకు కూడా ఎట్లో ఉంది. జున్ను లేకపోతే ఎట్లా ఉంది?